కడప జిల్లా పులివెందులలో వైసీపీ చంద్రబాబు వెన్నుపోటుకి 2 ఏళ్లు కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఎంపీ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. పాత ఎమ్మెల్యే ఆఫీస్ నుండి ఆర్టీఓ ఆఫీస్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం అవినాష్ రెడ్డి ఆర్టీఓకి వినతి పత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన ప్రభుత్వం రైతులకు విత్తనాలు, ఎరువులు అందించడంలో విఫలమైందని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో అమ్మఒడి పథకం సక్రమంగా అమలు కాలేదు. అన్ని వర్గాల ప్రజలకు కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది అని మండిపడ్డారు. సూపర్ 7 అని చెప్పి అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఎక్కడ ప్రజలు నమ్మరు అని చెప్పి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ బాండ్లు సంతకాలు చేసి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా బాండ్లు సంతకాలు చేసి ప్రతి ఇంటికి కూడా బాండ్లు పంచడం జరిగింది. అంటే ఎట్టి పరిస్థితుల్లో మీకు బాండ్లు ఇస్తున్నాము, ఈ హామీ అమలు చేసే పూచి మాది అని చెప్పి సూపర్ 6, సూపర్ 7 హామీలు ఇచ్చారు. వాళ్ళ ఎన్నికలు అయిపోయినాక 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 2 సంవత్సరాల్లో ఆడబిడ్డ నిధి ఎక్కడా అంటే చూసేలేదు. ఏడాదికి 18,000 రూపాయలు ఇస్తామన్నారు. 2 ఏళ్లకు 36,000 రూపాయలు ఇవ్వాలి. 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకు ఉన్న ప్రతి మహిళకి ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ₹1 ఒక్కరికి కూడా ఇచ్చింది లేదు. అదేవిధంగా 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెన్షన్లు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఆ మాదిరి 50 ఏళ్లకే మీరు పెన్షన్లు ఇచ్చిన పరిస్థితి లేదు. నిరుద్యోగ వృత్తి ప్రతి నిరుద్యోగికి నెలకు ₹3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. 2 ఏళ్లకు 72,000 ఇవ్వాలి. ఇప్పటి వరకు ఒక్క నిరుద్యోగికి, ఒక్క యువకుడికి ₹1 ఇచ్చిన దాఖలాలు.